పాయింట్స్ అనేది సర్వీసింగ్ లో ఇన్సూరెన్స్ కానీ వర్క్ షాప్ లో కానీ ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇది నెక్స్ట్ ఇంజన్ ఫర్దర్ గా పాయింట్స్ అనేది ఉపయోగించుకోవచ్చట మనం సర్వీస్ ఇచ్చినా కానీ ఇంకేమన్నా వేరే ఇంకా లైక్ డౌన్ పేమెంట్ వస్తుంది. ఓకే. కమింగ్ టు ద ఈఎంఐ పార్ట్, ఒకవేళ వాళ్ళు ఈఎంఐ బ్రీజా పైన కంప్లీట్ లోన్ ప్రాసెస్ అబ్బా. ఇప్పుడు మనకి టర్బో వేరియంట్ గురించి అయితే మనం లోన్ ప్రాసెస్ తీసుకున్నాం ఆల్రెడీ. మనకి 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటర్ మీకు ఐడియా ఉండొచ్చు కాబట్టి టర్బో మనకి 7.39 లాక్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎల్ఎక్స్ఐ వేరియంట్ కి సంబంధించి తీసుకుంటున్నా, ఎందుకంటే అది కూడా వాల్యూ ఫర్ మనీ వేరియంట్. బడ్జెట్ లెవెల్స్ కి ఎల్ఎక్స్ఐ వేరియంట్ అనేది చాలా చాలా యూస్ఫుల్. అది పక్కన పెట్టేస్తే మనకి జెడ్ఎక్స్ఐ వేరియంట్ ఒకవేళ మీద బడ్జెట్ ఎక్కువ ఉంది, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో మీకు కవర్ చేస్తుంటే ఐడియా ఉంటుంది. బడ్జెట్ ఎక్కువ మనం పెంచుకోవచ్చు అనుకుంటే జెడ్ఎక్స్ఐ వేరియంట్ అనేది చాలా చాలా బాగా వాల్యూ ఫర్ మనీ వేరియంట్. ఏదైతే టర్బో వేరియంట్ కి సంబంధించి చెప్తున్నాను, దానికి సంబంధించిన కంప్లీట్ లోన్ ప్రాసెస్ అయితే మనం ఇప్పుడు షోరూమ్ లో ఉన్నాము. ఇది వచ్చేసి మనకి రాజ్భవన్ రోడ్ లో ఉంటుంది. ఇది పాపులర్ వెహికల్స్ అండ్ సర్వీస్ లిమిటెడ్ అనమాట. మీకు డిస్క్రిప్షన్ లో కూడా మనకి నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్ లోన్ ప్రాసెస్ అనమాట. యాక్చువల్ గా ఇట్లానే కాదు, కొంచెం వ్యారీ అవుతుంది. మనకి సాలరీడ్ పర్సన్స్ కి సంబంధించి, బిజినెస్ పర్సన్స్ కి సంబంధించి మీకు ఒక క్లియర్ కట్ ఐడియా రావాలి, ఒక రఫ్ ఎస్టిమేషన్ అనమాట. ఆన్ రోడ్ మనకి ఎంత పడుతుంది, మనం ఎంత పే చేయాలి, ఈఎంఐ ఒక రఫ్ గా మీకు ఒక కొటేషన్ అయితే ఇస్తాను. కమింగ్ ఫెస్టివల్స్ కి సంబంధించి ప్రెసెంట్ ఇప్పటికిప్పుడు ఏమైనా ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు చాలా బెస్ట్ గా ఇదైతే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం బ్రీజా ఇప్పుడు చూడొచ్చు. మీకు ప్రైస్ లిస్ట్ అయితే నేను పెడుతున్నాను. ఇదంతా వచ్చేసి మనకి 1.5 లీటర్ అనమాట. టాప్ లో మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనకి 1 లీటర్ టర్బో అయితే స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు మీరు 7.39 లాక్ అయితే మనకి ఎక్స్షోరూమ్ పడుతుంది. దీనికి మనకి 1 లాక్ వరకు లైఫ్ ట్యాక్స్ అయితే పడుతుంది. ఇది వచ్చేసి 1+3 ఇయర్స్ ఏదైతే ఇన్సూరెన్స్ కి సంబంధించి 26,000 అయితే పడుతుంది. 1 ఇయర్ ఫుల్ ఉంటుంది. దాని తర్వాత 2 ఇయర్స్ మనకి థర్డ్ పార్టీ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి టీఆర్ కి సంబంధించి, రిజిస్ట్రేషన్ కి సంబంధించిన చార్జెస్. ఇంకోటి ఏంటంటే హైపోతికేషన్ ఫీ. ఇది ఏంటంటే ఓన్లీ అప్లికేబుల్. మీకు ఐడియా ఉండొచ్చు, మనకి ఏదైనా బ్యాంక్ తో టైఅప్ అవుతే అక్కడ హైపోతికేషన్ చార్జెస్ అయితే వాళ్ళు ప్రిఫర్ చేస్తుంది అనమాట. అదేంటంటే డిపెండ్స్ బ్యాంక్ టు బ్యాంక్ సంబంధించి. ఇది ఎంఎస్ఆర్ అంటే ఏంటి? పాయింట్స్ ఉంటాయి, రివర్స్ పాయింట్స్. ఓకే, వద్దనుకుంటే రిడీమ్ చేసుకోవచ్చు. ఇది వద్దనుకుంటే ఎంఎస్ఆర్ వీళ్ళకి సంబంధించిన పాయింట్స్ అనమాట. వద్దనుకుంటే దీన్ని మైనస్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ మీకు ఐడియా ఉండొచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఫాస్ట్ ట్యాగ్ ఉంటే కూడా ఇది మైనస్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది ఇంజన్ వ్యారంటీకి సంబంధించి మనకి జనరల్ గా మీకు బ్రీజా మీద ఐడియా ఉండొచ్చు. 3 ఇయర్స్ లేకపోతే 1 లాక్ కిలోమీటర్స్ వ్యారంటీ అయితే వస్తుంది. అదర్ దాన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం ఏంటంటే ఒక 2 ఇయర్స్ వరకు ఎక్స్టెండెడ్ వ్యారంటీ ప్రిఫర్ చేయొచ్చు. ఎక్స్టెండెడ్ వ్యారంటీ వచ్చేసి మనకి ఎల్ఎక్స్ఐ టర్బోకి సంబంధించి 18,633 అయితే పడుతుంది. మీరు నోటీస్ అయితే చేయొచ్చు. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే మనకి మైనస్ అయితే అవుతుంది. ఇంకొకటి ఇది బేసిక్ కిట్ అనేది ఉందండి. బేసిక్ కిట్ ఏందబ్బా? బేసిక్ కిట్ లో లైక్ బేసిక్ థింగ్స్ వస్తాయి, లైక్ స్టీరింగ్ కవర్, పర్ఫ్యూమ్, ఐడియల్ క్లాత్, ఇవి బేసిక్. మ్యాట్స్ కూడా వస్తాయి కంప్లీట్ గా. మనకి ఇది వచ్చేసి 4,964 ఉందబ్బా. అన్నిటికీ కామన్ గా అయితే ఉంది. ఇక్కడ మీరు నోటీస్ అయితే చేయొచ్చు. అంటే 1.5 కి సంబంధించి, 1 లీటర్ కి సంబంధించి. అదర్ దెన్ బేసిక్ కిట్ వచ్చేసి మనకి టీసీఎస్ అనమాట. టీసీఎస్ ఏంది అంటే, సో మనకి ఎక్స్షోరూమ్ కి సంబంధించి 10 lakhs వెహికల్ బడ్జెట్ ఉంటే, లేకపోతే అదర్ దెన్ 10 lakhs అంటే 10 lakhs అబౌవ్ 10 lakhs ఉంటే కనుక టీసీఎస్ అయితే మనకి ఛార్జ్ అయితే అవుతుంది. ప్రెసెంట్ టర్బో మనకి స్లాబ్ తక్కువైంది కాబట్టి దానికైతే ఛార్జ్ అయితే పడదు, ఎస్పెషల్లీ ఎల్ఎక్స్ఐ వేరియంట్ కి సంబంధించి. ఒకవేళ జెడ్ఎక్స్ఐ వేరియంట్ కూడా ప్రైస్ తీసుకున్నాము ఎంత పడుతుంది ఏంటనే దాన్ని బట్టి మనకి ఇంత అయితే అమౌంట్ మనకి టీసీఎస్ అయితే వస్తుంది. టీసీఎస్ మీద నోటీస్ చేయొచ్చు. మనకి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ క్లియర్ గా ఇచ్చినారు దేని పడుతుంది. జెడ్ఎక్స్ఐ ప్లస్ కి పడుతుంది. సో టర్బో వేరియంట్ కి సంబంధించి మనకి ఎల్ఎక్స్ఐ కి లేదు, ఈవెన్ విఎక్స్ఐ కి లేదు, ఈవెన్ జెడ్ఎక్స్ఐ కి కూడా లేదనమాట. టర్బోకి సంబంధించి జెడ్ఎక్స్ఐ ప్లస్ కి మాత్రమే పడుతుంది. అది కూడా 11,160 అయితే పడుతుంది. సో ఇక్కడ కూడా మనకి చాలా వరకు తక్కువ అయిపోయింది. సో ఓవరాల్ కాస్ట్ అనేది మనకి అదే జెడ్ఎక్స్ఐ చెప్పిన, జెడ్ఎక్స్ఐ లో కూడా పడదు. ఆల్మోస్ట్ మనకి ఓవరాల్ ఆన్ రోడ్ వచ్చేసి మనకి చాలా తక్కువ అయితే పడుతుంది. సో ఇది ఒక మంచి డీల్ అనే చెప్పొచ్చు బ్రీజాకి సంబంధించి. ఇది వచ్చేసి మనకి రోడ్ సేఫ్టీ సెస్ అనమాట. ఇది కంపల్సరీ కట్టాలి. ఇది కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి. ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీరు ఇక్కడ మనం నోటీస్ అయితే చేయొచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ కి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 9,04,329 అయితే మనకి ఆన్ రోడ్ అయితే పడుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి విఎక్స్ఐ వచ్చేసి మనకి 10,46,000 పడుతుంది. జెడ్ఎక్స్ఐ వచ్చేసి మనకి 11,96,000 పడుతుంది. సో చూడండి, మనకి 11,96,000 ఏదైతే జెడ్ఎక్స్ఐ వేరియంట్ ఉంది కదా, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పి ఉన్నాను కదా, మనకి జెడ్ఎక్స్ఐ వేరియంట్ అనేది చాలా చాలా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనేది. మనకి యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఫీచర్ కంపేర్ టు 1.5 లీటర్ ఏదైతే నార్మల్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఉందో దానికి సంబంధించి టర్బోలో ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ మీరు ఫీచర్స్ కి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ టర్బో వేరియంట్ కి సంబంధించి 4 అడిషనల్ ఫీచర్స్ అయితే మనకి ఓన్లీ టర్బో తీసుకున్న వాళ్ళకి చాలా చాలా బెనిఫిటబుల్ యాజ్ కంపేర్ టు 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్. ఫైనల్ గా ఇదేంది 3+3 ఇన్సూరెన్స్ 1 year వద్దు అంటే 3 years ఫుల్ ఇయర్స్ వరకు తీసుకో. ఓకే, ఇది 3+3 ఒకవేళ ఇది ఆప్షనల్ అనమాట. 1 year వద్దు, నాకు నెక్స్ట్ ఇయర్ కట్టాలి, ఎప్పుడు ఉంది డేట్, అదంతా కూడా టెన్షన్ ఫ్రీ
వద్దు అనుకుంటే డైరెక్ట్ గా దీనికైతే వెళ్ళిపోవచ్చు. ఈ డైరెక్ట్ గా మనకి ఒక 60,000+ ఉందన్నమాట. డిపెండ్స్ వేదన్ ని బట్టి, ఆ ప్రైజింగ్ ని బట్టి. సో ఇది క్లియర్ కట్ గా మీకు ఒక ప్రైజింగ్ అనాలిసిస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆన్ పేపర్ పైన మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఎలెక్సా అయితే నేను ప్రైస్ వేయించినాను. సో ఇక్కడ మనకి ఏంటంటే డౌన్ పేమెంట్ ఎంత పడుతుంది, ఈఎంఐ ఒక రఫ్ క్యాలిక్యులేషన్ మాత్రమే, ఇది పక్కా కాదు, మీకు వ్యారీ అవుతుంది. డిపెండ్స్ మీ శాలరీని బట్టి, లేకపోతే బిజినెస్ ఎంప్లాయీస్ కి సంబంధించి మీకు ఇయర్ టర్న్ ఓవర్ బట్టి, ఐటీ రిటర్న్స్ ని బట్టి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్స్షోరూమ్ మీరు నోటీస్ చేయొచ్చు, ఇంతకుముందు చెప్పినాను కదా, ఇక్కడ అంతా కూడా డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇదేందబ్బా లైఫ్ ట్యాక్స్ 14%. 14% లైఫ్ ట్యాక్స్. ఇంతకుముందు చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఇది ఒకటి ఇన్సూరెన్స్, ఇది టీఆర్పీఆర్ హైపోతికేషన్ రిమూవ్ చేసుకోవచ్చు. ఆటో కార్డ్ ఒకవేళ క్యాష్ కి వెళ్తున్నట్టు హైపోతికేషన్ మెన్షన్ అవ్వదు, లోన్ కి వెళ్తున్నట్టు హైపోతికేషన్ మెన్షన్ అవ్వదు. ఇది ఆటో కార్డ్ పాయింట్స్ రివార్డ్స్ అంటే మీ పాయింట్స్ అనేది సర్వీసింగ్ లో, ఇన్సూరెన్స్ కానీ, వర్క్ షాప్ లో కానీ ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇది నెక్స్ట్ ఫర్దర్ గా పాయింట్స్ అనేది ఉపయోగించుకోవచ్చు అట మనం సర్వీస్ ఇచ్చినా కానీ, ఇంకేమన్నా వేరే ఇంకా లైక్ ఇన్సూరెన్స్ లో పార్ట్స్ ఓవరాల్ గా యాక్సెసరీస్ ఎక్కడైనా జెన్యూన్ గా ఇదైతే మనం రిడీమ్ చేసుకోవచ్చు లైక్ పాయింట్స్ లాగా. ఇది వచ్చేసి వారంటీ అనమాట. ఇంతకుముందు చెప్పిన 60 కిలోమీటర్లు 6 సంవత్సరాల ఇంజన్ వారంటీ. 6 years వరకు అంటే జనరల్ గా మనకి 3 years వస్తుంది, అడిషనల్ ఇంకో 3 years అనమాట. దానికి 18,000 కట్టేస్తే మనకి కంప్లీట్ గా మనకి కవర్ అయితే అయిపోతుంది. ఇది వచ్చేసి సెస్ అనమాట, రోడ్ సేఫ్టీ 5,000 అవుతాడు. ఆన్ రోడ్ మనకి 9,04,000 మాత్రం పడుతుంది ఎల్ఎక్స్ఐ వేరియంట్ కి సంబంధించి. ఇది వచ్చేసి ZXI వేరియంట్, సేమ్ దీని కూడా ఇంతే ఉంటుంది. 11,96,565 అయితే మనకి ఆన్ రోడ్ అయితే పడుతుంది. దీనికి ఇప్పుడు జనరల్ గా నార్మల్ మనకి సాలరీడ్ పర్సన్స్ కి ఒక రఫ్ డౌన్ పేమెంట్ కమ్ మనకి ఈఎంఐ ఎంత పడుతుంది? సాలరీడ్ పర్సన్ కి వెళ్ళారంటే వాళ్ళు ఎక్స్షోరూమ్ లైఫ్ ట్యాక్ ఇన్సూరెన్స్ కాడికి ఫండింగ్ చేస్తారు 90%. డిపెండ్ ఆన్ దాన్ని బట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ రిమైనింగ్ 10% పే చేయాలి. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి LXI 7,39,000 ఉంది, ప్లస్ లైఫ్ ట్యాక్స్ యాడ్ చేస్తారు, ప్లస్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు యాడ్ చేస్తారు. దీన్ని ఓవరాల్ కలిపి దీని మీద 90% ఫండింగ్ చేస్తే ఓకే వాళ్ళకి లోన్ వచ్చి 780 వస్తుంది. ఓకే, 780 చూపిస్తే 9,04,000 ఆన్ రోడ్. వాళ్ళ పైన చేస్తే డౌన్ పేమెంట్ వచ్చేసి వాళ్ళకి 1,24,000 డౌన్ పేమెంట్ వస్తుంది. ఓకే, కమింగ్ టు ద ఈఎంఐ పార్ట్, ఒకవేళ వాళ్ళు ఈఎంఐకి వెళ్తున్నారంటే ఈఎంఐకి వచ్చేసి మినిమం ఎంత స్టార్ట్ అవుతుంది ఈఎంఐ? 3 years నుంచి 3 years నుంచి 784 పడుతుంది. 784 లో 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి డిపెండ్ ఆన్ సిబిల్ బట్టి, సిబిల్ లోన్ వాళ్ళకి వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్ 9% పెట్టుకుంటే 3 years కి వచ్చేసి తనకు 24,930 పడుతుంది పర్ ఇయర్ ఈఎంఐ 3 years కి. 5 years కి వెళ్తున్నారంటే 5 years కి వెళ్తున్న వాళ్ళకి వచ్చేసి 16,300 పడుతుంది. 7 years కి కూడా 7 years వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది, డిపెండ్ ఆన్ సాలరీ బట్టి. లేని కమిట్మెంట్స్ లేవు అంటే 7 years కి వచ్చేసి 12,700 పడుతుంది పర్ మంత్. ఓకే, సో చూసేదబ్బా మనకి డౌన్ పేమెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,24,000 పడుతుంది. సిబిల్ బాగుంది, ఇంకా మనకి ఓల్డ్ వెహికల్ కూడా ఉందంటే దాన్ని కూడా ఎక్స్చేంజ్ చేసి అది కూడా ఆటోమేటిక్ మైనస్ అవుతుంది. దానికి సంబంధించి మనం తీసుకుంటే 24,000 మనకి ఏంటంటే 3 years కి పడుతుంది, 16,000 మనకి 5 years, 12,000 7 years. సిబిల్ ని బట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గొచ్చు, కంప్లీట్ గా బ్యాంక్ కి సంబంధించి డిపెండ్ అవుతూ వస్తుంది. ఈ రోజు ఏంటంటే మనకి సెకండ్ సాటర్డే కాబట్టి బ్యాంక్ పర్సన్ అవైలబుల్ లేదు. సో వీళ్ళు కూడా చాలా పర్సన్ అయితే బెటర్ గానే చెప్పిండు. వీళ్ళ డీలర్షిప్స్ కి సంబంధించిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. కంప్లీట్ గా మనకి ఇన్ఫర్మేషన్ గైడ్ కూడా ఇస్తాను, లైక్ ఏంటంటే మనకి నంబర్ మెన్షన్ చేస్తాను. యాక్సెసరీస్ కిట్స్ కి సంబంధించి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రైసెస్ కూడా మీకు ఇక్కడ వచ్చి కనుక్కొని మీకు ఏవైతే ఇంట్రెస్టెడ్ ఉన్నదో అవి మీరు డైరెక్ట్ గా వేయించుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఇది బ్రీజా కి సంబంధించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు, కమెంట్స్ చేయండి. దాన్ని బట్టి మనం మిగతా ఏమైనా ఫర్దర్ గా కూడా ప్లాన్ అయితే చేయొచ్చు. ఇంకొకసారి ఫైనల్ గా మనం డాక్యుమెంట్స్ కూడా లిస్ట్ అయితే తీసుకుందాం. డాక్యుమెంట్స్ అంటే సాలరీ పర్సన్ కి వచ్చేసి పాన్ కార్డ్ కావాలి, రైట్, ఆధార్ కార్డ్ కావాలి, ఐడి ప్రూఫ్ కి వచ్చేసి 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, రైట్, 3 months సాలరీ స్లిప్స్ కావాలి, ఓకే, ఐడి కార్డ్ కావాలి, 2 years ఫార్మ్ 16 కావాలి. ఓకే, ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే వాళ్ళకి మనకు లోన్ ఎలిజిబుల్ చెక్ చేస్తారు. వాళ్ళకి ఏ బ్యాంక్ లో సాలరీ క్రెడిట్ అవుతుందో ఆ బ్యాంకర్ మనకు HDFC ఉంటే కస్టమర్ ఐడి ఇస్తే మనకు లోన్ ఎలిజిబుల్ చెక్ చేయొచ్చు, లైక్ ICICI ఉంటే ప్రియబుల్ చెక్ చేయొచ్చు. రైట్, వాళ్ళ సాలరీని బట్టి ఎక్కడైతే క్రెడిట్ అవుతుందో అక్కడ ఇంకా బాగుంటుంది. మనకి సాలరీ ఏ బ్యాంక్ లో క్రెడిట్ అవుతుందో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే చెక్ చేసి లోన్ ఈజీగా చెప్పొచ్చు. లేదా నార్మల్ లాగిన్ చేసి వాళ్ళకి ప్రాసెస్ అవుతుంది. రైట్, ఎన్ని డేస్ లో అయిపోతుంది? కంప్లీట్ 1 day లో అయిపోతుంది. సో 1 day లో మనకి అప్రూవల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డే వెహికల్ అవైలబుల్ ఉంటే డెలివరీ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు బ్రీజా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయా? స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కమింగ్ డేస్ అని మంచి రోజు. బుకింగ్ అమౌంట్ ఎంత? బుకింగ్ అమౌంట్ 11,000. 11,000 బుకింగ్ అమౌంట్ ఇచ్చి ఎన్ని రోజుల్లో డెలివరీ ఇస్తుంది? విత్ ఇన్ 10 to 10 days. ఓకే, సో చూడొచ్చు కదా, ఇది వచ్చేసి మనకి రాజ్భవన్ రోడ్ లో ఉంటుంది అనమాట. మనకి
పాపులర్ వెహికల్స్ కి సంబంధించి పాపులర్ వెహికల్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట. మీకు యశోద హాస్పిటల్ పక్కనే అవైలబుల్ గా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే డైరెక్ట్ గా వాకిన్ అయ్యి మన ఛానల్ పేరు చెప్పినా పర్వాలేదు, నా గ్యారేజ్ అనేసి. ఆల్రెడీ మీరు డైరెక్ట్ మేనేజర్ తో కూడా మాట్లాడి డీల్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. బెటర్ డీల్ అయితే ఆఫర్ చేస్తుంది. ప్రెసెంట్ అయితే మనకి ఏం ఆఫర్స్ లేదని చెప్తున్నారు. ఇది కూడా ఇంట్రొడక్టరీ ప్రైస్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో చూద్దాం, ఇంకేమన్నా మళ్ళీ ఆఫర్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా లెట్ యూ నో అనమాట. సో ఇది మనకి సంబంధించి బ్రీజా మీద. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.